ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత మనల్ని కావలిగా ఉంచుతారని చెప్తున్నాడు. దేవుడి యందు, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే స్వయంగా ఆయన దూతలు మనకు కావలిగా ఉంచుతాడంటే. కావలిగా ఉంచడం అంటే 91వ కీర్తనలో 12వ వచనంలో కూడా 11వ వచనంలో కూడా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతను ఆజ్ఞాపించును. చూసారండి, తన దూతలను అంటే 1-2 కాదు, చాలా దూతల గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. చూసారండి, దేవుడు మనకి చిన్న రాయి కూడా తగలనీయకుండా వెళ్ళే మార్గాల్లో ఏం ఎదురవుతున్నప్పటికి కూడా తన దూతలు మనల్ని వాటి చేతితో మనల్ని ఎత్తి పట్టుకుంటున్నాయంటండి. కొన్ని గబుక్కున మనకి ఏమన్నా తగలాల్సి వచ్చినప్పుడు లేదంటే పడిపోవాల్సి వచ్చినప్పుడు కూడా గబుక్కున మనం మేల్కొని అటు వేయాల్సిన అడుగు ఇటు వేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూసారా, అక్కడ దూతలు మనకి సాయం చేస్తున్నాయి ఎమ్మటే అనమాట. అందుకే మనకి చిన్న రాయి కూడా తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటున్నాయంట. చూసారండి, అదేవిధంగా దేవుడు ప్రతి విషయంలో కూడా మన ప్రయాణాల్లో తన దూతల నుంచి కాపాడబడుతున్నాం కాబట్టే ఎటువంటి ప్రయాణం అయినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాము. ఎటువంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు కూడా తప్పించబడుతున్నామంటే కేవలం ఆయన కృప దూతల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. చాలా విషయాల్లో కూడా అమ్మో అసలు ఎటువంటి యాక్సిడెంట్ అసలు ఉండేవాళ్ళమే కాదు, కానీ అసలు ఎంత ఇలా ఉన్నామంటే అని చెప్తూ ఉంటారు. చూసారండి, అది దేవుడి కృప. ఆయన దూతల నుంచి మనం కాపుదలేసి కాపాడుతున్నాడు కాబట్టి మనం రక్షించబడుతున్నాం. మరి దూతల గురించి ఇంత ఇదిగా ఎందుకు అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో కూడా దేవుడు స్వయంగా దూతల గురించి సెలవిచ్చి ఉన్నాడండి. ఎందుకనంటే దూతలు మనకి ఎప్పుడూ కావలిగా ఉంటాయి అనడానికి దేవుడు స్వయంగా పలికిన మాట. ఎందుకంటే అక్కడ యేసుప్రభు గారిని పట్టుకోవటానికి వచ్చినప్పుడు పేతురు గారు అక్కడ తన కత్తిని తీసి అక్కడ ప్రధాన యాజకుడి దాసుని కొట్టి చెవి తెగ నరికినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు, నీ కత్తిని తీసి నీ వరలో పెట్టు, కత్తిని పట్టుకున్నవారు కత్తితోనే ఇదవుతారు అని చెప్తారు కదా, నశింతురు అని. అంటే ఏ చెడు పనులు చేసేవాళ్ళు చెడుతోనే పోతారు, మంచిగా జీవించి మంచిగా ఉన్నవాళ్ళు మంచిగా ఉంటారని నా అక్కడ అర్థం. ఎందుకనంటే హిందూ భయభక్తులు వారు జీవించినప్పుడు దేవదూతలు ఎలా కాపాడుతూ ఉంటాయి, మంచిగా ఉన్నప్పుడు కూడా అంతా మంచిగానే ఉంటుందని ఎలా చెప్తున్నాడంటే దూతల గురించి స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునుచున్నావా. చూసారండి, అంటే నా తండ్రిని నేను అడిగితే దూతలు పంపించడం అనుకుంటున్నావా? 12 సేనా వ్యూహముల కంటేనంటండి. అంటే ఇంకెన్ని లక్షల దేవదూతలు వచ్చేస్తాయి అక్కడ. అసలు మామూలుగా దేవదూత అంటేనే ఒకటి అంటేనే ఎన్నో వచ్చేస్తాయి వేలకి, ఇంకా 12 సేనాలంటే ఇంకా లక్షల దూతల కిందేనండి అక్కడ. అలాంటిది దేవుడే స్వయంగా దూతల్ని నా తండ్రి పంపించడం అనుకుంటున్నావా అంటే ఏంటి? దేవుడి యందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవదూతలు మనకి కావలిగా ఉంచుతాడని ఈ లేఖనానుసారంగా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి. అందుకే కావలిగా ఉండి వారిని రక్షించును అంటే మనల్ని దేవదూతలను కావలిగా ఉంచి రక్షిస్తూ వస్తున్నాడు దేవుడు. ఎటువంటి ప్రయాణం వెళ్తున్నప్పుడు కూడా ఎటువంటి కొన్ని విషయాల్లో మనం వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ కొంచెం భయంతో కంగారుతో ఉన్నప్పుడు కూడా తన దూతలు పంపించి, అంటే అందుకే యెషయా 45:2వ వచనం ప్రకారం కూడా మెట్టగా ఉన్న సరళం చేస్తానంటున్నాడు. అక్కడ ఇత్తడి తలుపులు లాంటి సమస్యలు ఉన్నా బ్రద్దలు చేయటం అంటే ఏంటి, దూతలను పంపించేసి ముందుగా అక్కడ మనకి అన్ని విషయాల్లో కూడా ఎటువంటి భయము లేకుండా తన దూతల ద్వారా అక్కడ కార్యం జరిగిచ్చేస్తున్నాడు. అందుకే ప్రతి విషయాల్లో కూడా మనం దేవదూతలను కావలిగా ఉంచుకునే వారముగా ఉండాలి అంటే ముందుగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించడం మూలంగా దేవుడు దేవదూతలను మనకి కాపుదలేసి కాపాడుతాను అంటున్నాడు. కుటుంబంలో కూడా మనం చక్కగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల పట్ల బిడ్డలు భయపడుతూ ఎలా ఉంటారు అంటే అమ్మ నాన్న ఏమంటారు అని. అదే కనుక ఆ భయం అనేది లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదండి. అలా కాకోకుండా ఒక భయం అనేది ఎక్కడ అవసరమో అది తప్పకుండా అక్కడ అవసరము ఉపయోగించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవుతారు. కానీ వాళ్ళని భయం అంటే ఏదో కొట్టేసో ఏదో ఇచ్చేసి కాదండి,
కొన్ని విషయాలు వాళ్ళకి మంచిగా చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో వాళ్ళకి అవగాహన వస్తుంది. వాళ్ళు విన్నప్పుడు కొంచెం ఆ సామెతల గ్రంథంలో బెర్తను వాడిని కుమారుని మీరే శిక్షిస్తారు, వాళ్ళకి నరకాజ్ఞాన్ని మీరే వెళ్ళటానికి పాత్రులు అవుతారని దేవుడే చెప్తున్నాడు కదా. అందుకే మరి ముఖ్యంగా వాళ్ళకి మనం చెప్పే విధంగా చెప్తూ మనం చేసుకున్నప్పుడు వాళ్ళు భయభక్తులతో ఉంటారండి. మరి ముఖ్యంగా దేవుడందు భయభక్తులు కలిగే వారిగా వాళ్ళు మనం పెంచినట్లయితే ఇంకా దేవుడు సాయం చేస్తాడు. ఈ వాగ్దానం ప్రకారం సంపూర్ణంగా అందరం కూడా యెహోవాయందు భయభక్తులు గలవారయ్యి ఆయన దేవదూతలు మన చుట్టూ కావలిగా ఉండేవారముగా, మనందరం కూడా ఆయన దూతల్ని కావలిగా ఉంచుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.